అంటే బైబిల్ ఏదో కుప్పలు తెప్పలుగా ఉన్నట్టు. అసలు బైబిల్తో చక్కగా అన్యోన్యంగా ఉన్నటువంటి అన్నదమ్ములు ఎవరున్నారు చెప్పు? మోసం చేసిన ఒకళ్ళనొకళ్ళు మోసం చేసిన అన్నదమ్ములు, గురువును ముంచిన శిష్యులు, దేవుడితో బేరాలాడే భక్తులు ఉంటారు తప్ప ఒక బంధాలకి, ఒక నైతిక విలువలకి కట్టుబడేటటువంటి వ్యక్తులు ఎక్కడున్నారు? మన దాంట్లో ఉండరు కదా. అప్పుడు నాకు తెలియదు బైబిల్ ఇది ఉంటే పెద్ద ఏదో పొడుచుకొచ్చినట్టు. ఆడిన మాట తప్పకూడదు. మాట అంటే తప్పకూడదురా. మాట మీద నిలబడాలంటానికి సత్య హరిశ్చంద్రుడిని చూపించాడు. ఆడిన మాట తప్పకుండా ఆ మాట మీద నిలబడటానికి అవసరమైతే మనం ఏమైపోయినా పర్వాలేదు అనడానికి సూచనగా శిబి చక్రవర్తిని చూపించాడు. శిబి చక్రవర్తి ఒక పావురాయికి వాగ్దానం చేస్తాడు. పావురాయి వచ్చి శరణు వేడిద్ది, డేగ నన్ను తరుముతుంది నా ప్రాణం తీయటానికి, నీ శరణు వేడి అని నన్ను కాపాడమంటే శిబి చక్రవర్తి అభయం ఇస్తాడు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు నీకేం కాదు. ఈ లోపు డ్యాగ్ వచ్చింది. డ్యాగ్ వచ్చి దాని రోజులు నేను తినాలేదు, నా ఆహారం అంట. లేదు నేను అభయం ఇచ్చాను, దాని ప్రాణాన్ని కాపాడుతానని అభయం ఇచ్చాను కాబట్టి నువ్వు